అశోక్ రెడ్డిని మాట్లాడుతున్నా, రాఘవేంద్ర టింబర్ దూలపల్లి నుంచి. ఈరోజు వచ్చేసరికి కలప యొక్క వెరైటీస్, ఏ కలప ఏ రకంగా వాడుకోవచ్చు, ఏ కలప ఎక్కడి నుంచి వస్తుందో కూడా చెప్తాను మీకు. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు అందరు కూడా ఎక్కువ వాడేది ఇది గనాటే. గనాట ఆఫ్రికన్ దేశం నుంచి వస్తుంది. గనాల జిఎంటీ అంటే గుడ్ మీడియం క్వాలిటీ అంటారు. ఫస్ట్ బీటీ ఉంటుంది, తర్వాత జిఎంటీ ఉంటుంది, తర్వాత మీడియం టేక్ ఉంటుంది, తర్వాత కమర్షియల్ టేక్ ఉంటుంది. ఇది కూడా ఆఫ్రికన్ కంట్రీ నుంచి వస్తుంది. ఇది బేసిక్ క్వాలిటీ. ఇప్పుడు రెగ్యులర్ మేము మా కంపెనీ వచ్చేసరికి ప్రత్యేకత జిఎంటీ క్వాలిటీ వాడుతుంది. అంటే మెయిన్ డోర్ వేరే బలార్ష టేక్ అది వాడిన తర్వాత కూడా ఇది వాడుకుంటే బడ్జెట్లో వస్తుంది. మన ఇండియన్ క్వాలిటీకి దరిదాపులు ఉంటుంది. ఖర్చులో మటుకు మనకు దానిపైన ఒక సగం రేట్లో వస్తుంది. ఇది మనం ఇంటర్నల్ గుమ్మాలు వాడుకొని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి కమర్షియల్ టేక్ అంటారు. కమర్షియల్ టేక్ వచ్చేసరికి ఈ రోజులల్లో మన హైదరాబాద్కి పెద్ద చెత్త డంపింగ్ చేస్తుందంటే ఇదే టేక్. అందరు కూడా దీన్ని చూసి ఇది పెట్టిన 2-3 సంవత్సరాలు ఖరాబ్ అయిపోతే దీనికి ప్రత్యామ్నాయంగా డబ్ల్యూపీస్ అంటారు. డబ్ల్యూపీస్ పెట్టడంతో బాత్రూంలో డోర్ వేసుకుంటే ఎండాకాలంలో ఎప్పుడు బయటకు రావాలనిపిస్తుంది, అంత హీట్ ప్రొడ్యూస్ చేస్తారంట. కానీ దయచేసి ఇటువంటి కర్ర పెట్టకూడదు. ఇంతకుముందు చెప్పినట్టు గనా టేక్ పెట్టండి, గనాల జిఎంటీ క్వాలిటీ పెట్టండి, బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి రోజ్వుడ్. రోజ్వుడ్ వచ్చేసరికి ఏంటంటే న్యాచురల్గా దొరకకపోయేసరికి అంతా పాలిష్ చేస్తుంటారు, రోజ్వుడ్ పాలిష్ అని చెప్పేసి. అయితే మన దగ్గర రోజ్వుడ్ అందుబాటులో ఉంటుంది. రోజ్వుడ్ కూడా మీరు ఏ రకమైనటువంటి కస్టమైజ్ ఫర్నిచర్ కావాలంటే డైనింగ్ టేబుల్ కానీ, తర్వాత మీకు సోఫాలు, టీపాయిలు, మీకు వాల్ ప్యానలింగు, ఇవే ఇంట్రెస్ట్ ఉంటే అంటే కింద ఫ్లోరింగు బాగా వెంటిలేషన్ ఉంటే అది కూడా చేయొచ్చు. కానీ చాలా రకాల ఫర్నిచర్కు చాలా అనుకూలంగా ఉంటుంది. రాజసం ఉట్టిపడుతుంది. మేమున్న ఎక్స్పోలో ఒక మంచం పెట్టాము. ప్రతి కస్టమర్ చూసిన తర్వాత కొనలేకుండా పర్లేదు, కనీసం ఇటువంటి మంచం ఉంటుందా అని చూసి సంతృప్తి చెందారు. మాకు అదొకటి బాగా అంటే బాగా ఒక ఎక్స్పీరియన్స్. అందుకే రోజ్వుడ్కు సంబంధించి ఎటువంటి ఫర్నిచర్ మన దగ్గర చేస్తారో మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది వచ్చేసరికి వరల్డ్ ఫేమస్ ఫర్నిచర్ అంటారు. అయితే మన భారతదేశంలో దొరుకుతున్న విషయం తెలియదు. ఇది మహాగని. మహాగని వచ్చేసరికి ఆఫ్రికన్ కంట్రీస్లో ఉంటుంది, కానీ మన కేరళ రాష్ట్రంలో ఉంటుంది. దీని బ్యాడ్ లక్ ఏంటంటే దీని గురించి తెలియకపోవడం. ఈరోజు వచ్చేసరికి కనీసం బయట దేశాల్లో దీని కాస్ట్ 3,000 రూపాయల పైన సిఎఫ్టీ ఉంటుంది, కానీ మన దగ్గర 1,500 రూపాయల నుంచి అందుబాటులో దొరుకుతుంది. కారణం ఏంటంటే దీన్ని యూస్ తెలియకపోవడం. ఇది గుమ్మాలకు వాడచ్చు, ఫర్నిచర్కి వాడచ్చు. చాలా విశిష్టమైనటువంటి కలప ఇది. మీకు మహాగనికి మీద దీని నుంచి ఇంకొకటి వుడెన్ ఫ్లోరింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వాల్ ప్యానలింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చాలా మన్నికైన కలప. మహాగనికి సంబంధించిన ఉత్పత్తులు ఏమైనా కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి. ఇది వచ్చేసరికి ఒక రకమైనటువంటి విశిష్టమైన వుడ్, అంటే అందరికీ తెలియదు. ఇది వచ్చేసరికి గండ్రా అంటారు. గండ్రా వచ్చేసరికి రోజ్వుడ్లా ఉంటుంది. రోజ్వుడ్ వచ్చేసరికి బ్లాక్ బ్లూగా ఉంటుంది. ఇది మటుకు కంప్లీట్గా రెడ్ కలర్ లాగా అన్నట్టు అనిపిస్తుంది. చూడడానికి ఎర్రచందం కలర్ లాగా ఉంటుంది, కానీ ఎర్రచందం ఒకటే కలర్. ఇది గ్రెయిన్స్ ఉంటుంది. ఇది కూడా కలప మనకు ఫర్నిచర్కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైనా డిఫరెంట్ ఫర్నిచర్ కావాలంటే మన గంట కరెంట్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది, సంప్రదించవచ్చు. ఇది వచ్చేసరికి వరల్డ్ ఫేమస్ బలార్ష టేక్. బలార్ష అనగానే గ్రెయిన్స్ కలర్ టాప్ క్వాలిటీ. ఇంతకుముందు బర్మా అనేవాళ్ళు, కానీ బర్మా ఇప్పుడు రావట్లేదు. బలార్ష కాకపోతే క్వాలిటీ గురించి ఎవరికి కూడా మనకు కంపేర్ చేస్తే బలార్ష టేక్ తోటి కంపేర్ చేస్తారు, కానీ ఇది ఒరిజినల్ బలార్ష. ఒరిజినల్ బలార్ష వచ్చేసరికి అంటే అందరూ అనుకుంటారు ఏదో మిక్స్ చేసి ఇస్తారు ఇంపోర్టెడ్ టేక్ అంటే. అటువంటి అవకాశం మన దగ్గర ఉండదు. కారణం ఏంటంటే ఇంపోర్టెడ్ వెరైటీ ఉంటుంది, బలార్ష వెరైటీ ఉంటుంది. ఇంపోర్టెడ్లో కూడా మనకు బెనిన్, బ్రెజిల్, వెనిజులా ఇటువంటి కంట్రీ, సుడాన్ ఇటువంటి ఇండియన్ టేక్ ప్రత్యామ్నాయం ఉంటాయి కనుక దాని రేటు తక్కువ ఉంటుంది, కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది కనుక మీకు అది కావాలంటే అదే ఇస్తారు. ఒరిజినల్ బలార్ష కావాలంటే మటుకు తప్పకుండా మన యొక్క కంపెనీ చాలా ఈ విషయంలో రాఘవేంద్ర టింబర్ మార్ట్ వచ్చేసరికి ముందంజలు ఉంది. ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం అందరూ వుడ్ వాడడంతో అందరూ తెప్పించేవారు. ఇప్పుడు ఏంటంటే వర్కౌట్ కావట్లేదని తెప్పించట్లేదు, కానీ మనకు కస్టమర్ల అభిరుచి మేరకు తెప్పించడం మన దగ్గర చాలా స్టాక్ ఉంటుంది. సీజనల్ వుడ్ ఉంటుంది, పని మన దగ్గర చేయడంతో క్వాలిటీ ఉంటుంది, అన్నిటిని మించి మీకు అందుబాటు ధరలో కూడా ఉంటుంది. దీని గురించి తప్పకుండా సంప్రదించండి. ఇది ఒక అద్భుతమైన కర్ర. ఇది వచ్చేసరికి ఏంటంటే సేమ్ టేక్ లాగానే ఉంటుంది, కాకపోతే గ్రెయిన్స్ తక్కువ ఉంటుంది. క్వాలిటీ డెన్సిటీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి రాఘవేంద్ర టింబర్ మార్ట్ ఒక సొంతం ఉత్పత్తి. ఇది ఇండియా మొత్తంలో మనమే ఏమంటారంటే మోనోపోలీ అనకూడదు, కానీ ఈ రోజు వచ్చేసరికి సీడ్ నుంచి మొదలు పెడితే మొక్కలు ఉత్పత్తి చేసేసి మొక్కలను ప్లాంటేషన్ చేసి వాళ్ళ దగ్గర బైబ్యాక్ తీసుకొని మన దగ్గర కటింగ్ చేసి ద్వారబంధాలు
చౌకోట్లు కూడా మన దగ్గర చేసి ఉత్పత్తి చేయడంలో ఇండియాలో భారతదేశంలో మన యొక్క ఏకైక కంపెనీ మన రాఘవేంద్ర టింబర్ మార్ట్. దీనికి ప్రత్యేకత ఏంటంటే కర్రలో డెన్సిటీ అంటే దమ్ము ఎక్కువ ఉంటుంది, ప్లస్ వెయిట్ ఉంటుంది. మీకు నీళ్ళలో వేసిన తర్వాత చెదలు కానీ దీని దర్దాపులో కూడా రాదు. అన్నిటికన్నా మించి టేక్ కంటే కూడా కలప చాలా నాణ్యత ఉంటుంది, క్రాక్స్ కూడా రావు. మళ్ళీ దీని ధర కూడా టేక్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. అన్నిటికంటే విషయం తొందరగా మనం రైతులతోటి మనము ప్రోత్సహించి పెట్టించేస్తే రైతులకు కూడా మంచి లాభాలు వచ్చేటువంటి కలప ఇది ఆస్ట్రేలియన్ టేక్ అంటారు. ఇది వేప. వేప అంటే ఊర్లలో వచ్చేసరికి ఇల్లు కడుతున్నామంటే ఫస్ట్ వేప చెట్టు కట్ చేసి చేయాలంటారు. కాకపోతే వేప అనే వరకు దైవంతో సమానము. కాకపోతే బడ్జెట్ ఇంకా తక్కువ అవ్వాలని చెప్పి అడుగుతుంటారు కనుక వేప కొంతమంది పెట్టాలని కూడా అంటారు. ఇల్లు కడుతున్నామంటే వేప లక్ష్మీదేవితో సమానం కనుక మనం గుమ్మాలు అంటే కడపలు పెట్టాం కనుక మిగతా వాటి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కర్ర కూడా మన దగ్గర దొరుకుతుంది. ఇది కూడా కావాలంటే కూడా మనసు ఉంటుంది.